నాకు ఎవడో ఒకటి కావాలి తాగడానికి. నేను మంచుకున్నోడికి ఎవరికో ఒకటి పాడు చేయాలి. నేను ఎలాగా తాగుబోతున్నయ్యాను, నేను ఎవరికైనా తాగుబోతుడు చెయ్యాలి. వాడు ఎవడో కాదు, ఎవరికైతే బాగుంటుందిరా. మధు వద్దులే వాడికి ఎందుకు. వెంకీకి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. వాడిని బాగా తాగిస్తాను, తాగబోతు చేస్తాను వాడిని. హలో వెంకీ. హలో, ఎక్కడ ఉన్నావురా? బ్రదర్ చెరువు దగ్గర రా, ముందు వేసుకుందాం రా. ఒక్క నిమిషం వస్తున్నా. నేను పాడు కొట్టాలరా. బ్రదర్ ఏం పిలుస్తావు? ముందు వేసుకుందాం రా. నేను వెయ్యను బ్రదర్ మందు. ఎలా వేసుకోవాలి చెప్పినా నేను వెయ్యను మందు. నేను పాడు కొట్టాలి, నేను తాగబెట్టాలి, అదే నా ఆలోచన. నేను ఎందుకంటే నేను మందు నా జీవితంలో వేయను. ఎందుకంటే మా నాన్న కథ నీకు ఒకసారి వినాలి. చెప్పు. మా నాన్న మ్యారేజ్ కథ నుంచి నీ వింటే రెండోసారి మాట్లాడు. అవునా? సస్పెన్స్ వస్తున్నాయి. బాబే కావాలి. తప్పకుండా ఇస్తావు కదా, ఇదే వంశాన్ని నిలబెట్టాలి కదా. నాకు ఎలా అయినా బాబే కావాలి. సంక్రాంతి వచ్చింది కదా, నాకు శారీ కొనరా? శారీ ఏం కర్మ, నీకు మొత్తం లక్కీ షాపింగ్ మాలే కొనేసి ఇచ్చేస్తా. అవునా? కనిపించట్లేడే, ఎంత బాబే. ఏం పేరు పెడతాము?
నువ్వు ప్లాస్మా చెప్పావు కానీ మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకుని ఇంత హ్యాపీగా ఉన్నారు, బాబుని కన్నారు, మరి నీకేమైందిరా? ఇది కేవలం టైలర్ మాత్రమే, ముందుంది అసలైన కథ. ఆ కథ విని ఒకసారి. కమలా ఎక్కడ ఉన్నావే? కమలా ఎన్నిసార్లు పిలిపించుకుంటావే? టీ పెట్టావా? తాగేసావా? ఇది బ్లాక్ టీ, మెన్స్ ఫర్ ఓన్లీ. ఏంటే ఎక్స్ట్రాలు? నాకు ఇదే టీ కావాలా? చాలా బాగుంటుంది, జీవితంలో బాధలన్నీ మర్చిపోవచ్చు తెలుసా కమలా? ఇదే కావాలి. పిల్లడు చూశాను, బాగున్నాడు. వచ్చి మాకని పెళ్ళి వచ్చి మా ఊరిలోనే వేసుకుంటాం. చాలా బాగుంటుంది. నాటికి పోతుంది నాన్న ప్రేమతో. అన్నా ఇప్పుడు ఎవరో తొలి ఫోన్ చేయాలి తెలుసులే అన్నా. మాకు ఇదే సంక్రాంతి, మాకు సంక్రాంతి అంటే ఇదే. ఉమావతి పక్కన ఎక్కడున్నావురా? సరే తొలిని పంపేస్తాను చూడండి లొకేషన్. అన్నా కొంచెం బిజీగా ఉన్నా. చేతితోనే కాళ్ళు విసిగాను, చేతితోనే పాడే మొయ్యాలా, చేతితోనే కొరివి పెట్టాలా. ఏమైంది? మా నాన్నగారు చనిపోయారు. అవునా? మద్యంకు బానిస చనిపోయారు. అందుకే నేను నా జీవితంలో ఎప్పుడు మద్యం ముట్టను, ఎప్పుడు మద్యం ముట్టను.
సరే, ఈ రోజు నుండి నేను కూడా శబ్దం చేస్తున్నాను. ఈ రోజు నుండి నేను కూడా మందు వేయను. మా నాన్న ఉన్నప్పుడు మద్యం ఎందుకు తాగకూడదంటే నానున్నప్పుడు ఆ బాధ మనకు తెలియదు. ఎప్పుడైతే నాన్న మన నుంచి దూరం వెళ్ళిపోతారో ఆ రోజు మనకి ఆ కుటుంబ కష్టాలు అవన్నీ అర్థమవుతాయి. ఇప్పటికైనా విను. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నచ్చిందా? అయితే ఇక్కడ ఈ నాటికని ఫస్ట్ టైం ఒక వేరే అబ్బాయి నా కథ తీసుకొని నాటిక చేయడం జరిగింది. ఆ వేరే అబ్బాయి నాన్న పైన విపరీతమైన ప్రేమ కలిగి ఉండి నాన్న దూరం అయిపోయిన తర్వాత ఆ బాధ భరించలేక రాసిన కథ ఇది. ఆ నాన్నని కోల్పోయిన కొడుకు, ఆ గొప్ప కొడుకు, తండ్రి మీద ప్రేమ తగ్గని కొడుకు. ఆ కొడుకు ఎవరో కాదు, మన టప్పలి అన్వేష్. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. నాన్న మీద ఒక మంచి మెసేజ్ ఇస్తూ డ్రింక్ మీద చాలా కుటుంబాలు సఫర్ అవుతున్న ఇష్యూ పైన ఒక స్టోరీ నాకు చెప్పాడు. అది చెప్పినప్పుడు గొప్పటి ఏడ్చాను నేను. అదే ఏడుపుని ఇక్కడ మీకు చూపించాను. ఇంత గొప్ప కథ రాసిన డబ్బులు అనివేసుకు గట్టిగా చెప్పండి కొట్టి అభినందించండి. చాలా మంచి మంచి కథలు రాస్తున్నాడు. ముందు ముందు మీ అందరి ముందు తీసుకొస్తాం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నాన్నకు ప్రేమతో ఒక సందేశాత్మక నాటిక అందించిన రాసిన అందరికి కూడా ఇందులో నటి